నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ప్రస్తుత కాలంలో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఒక విలాసం కంటే అవసరంగా మారిపోయింది. ఆఫీసు వాతావరణాన్ని ఇంట్లోనే క్రియేట్ చేసుకోవడం ద్వారా మన ప్రొడక్టివిటీ పెరగడమే కాకుండా మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. దీనికోసం ముందుగా మనం ఎంచుకునే స్థలం చాలా కీలకం. బెడ్రూమ్ లేదా సోఫా మీద కూర్చొని పనిచేయడం వల్ల మన శరీరానికి సరైన సపోర్ట్ లభించదు. దీనివల్ల త్వరగా అలసట రావడమే కాకుండా వెన్నునొప్పి వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. దీనితో పాటు అంత యాక్టివ్గా ఉండము. అందుకే ఒక ప్రశాంతమైన మూలని ఎంచుకొని అక్కడ ఒక డెడికేటెడ్ డెస్క్తో పాటు ఎర్గోనామిక్ చైర్ను ఏర్పాటు చేసుకోవాలి. మీ కుర్చీ మీ వెన్నెముకకు సరైన సపోర్ట్ ఇచ్చేలా ఉండాలి. అలాగే మీ పాదాలు నేలకు ఆనేలా చూసుకోవాలి. మీ ల్యాప్టాప్ లేదా మానిటర్ నేరుగా మీ కళ్ళ లెవెల్లో ఉండటం వల్ల మెడపై ఒత్తిడి పడకుండా ఉంటుంది. దీనికోసం ల్యాప్టాప్ స్టాండ్ లేదా కొన్ని పుస్తకాలను ఉపయోగించి హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి చిన్న మార్పులు మీ పని సామర్థ్యాన్ని రోజంతా ఒకేలా ఉండడానికి సహాయపడతాయి. కేవలం ఫర్నిచర్ మాత్రమే కాకుండా మన చుట్టూ ఉండే వాతావరణం కూడా మన పనితీరుపై ప్రభావం చూపుతుంది. సాధ్యమైనంత వరకు కిటికీ దగ్గర మీ వర్క్ డెస్క్ ఉండేలా ప్లాన్ చేసుకోండి. సహజమైన వెలుతురు లోపలికి రావడం వల్ల కళ్ళకు హాయిగా ఉండడమే కాకుండా విటమిన్ డి లభిస్తుంది. ఇది మీ మూడ్ను ఫ్రెష్గా ఉంచుతుంది. ఒకవేళ సహజ వెలుతురు తక్కువగా ఉంటే మంచి క్వాలిటీ ఉన్న డెస్క్ ల్యాంప్ ఉపయోగించడం వల్ల కళ్ళపై స్ట్రెయిన్ పడకుండా ఉంటుంది. గదిలో లేత రంగులు లేదా వైట్ కలర్ పెయింట్ ఉండటం వల్ల గది విశాలంగా ప్రశాంతంగా కనిపిస్తుంది. అలాగే మీ టేబుల్ పైన ఒక చిన్న ఇండోర్ ప్లాంట్ ఉంచుకోవడం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ పెరగడమే కాకుండా ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ అవుతుంది. ఆఫీస్ పనుల మధ్యలో కళ్ళకు విశ్రాంతి ఇవ్వడానికి 20-20 రూల్ పాటించడం చాలా ముఖ్యం. అంటే ప్రతి 20 నిమిషాలకు ఒకసారి 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును 20 సెకండ్ల పాటు చూడటం వల్ల డిజిటల్ ఐ స్ట్రెయిన్ తగ్గుతుంది. టెక్నాలజీ పరంగా చూస్తే హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్ కు వెన్నెముక వంటిది. వీడియో మీటింగ్స్ మధ్యలో ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అవ్వకుండా ఉండడానికి బ్రాండ్ కనెక్షన్ తో పాటు ఒక బ్యాకప్ మొబైల్ డేటా సిద్ధంగా ఉంచుకోవాలి. పవర్ కట్ ఉన్నప్పుడు మీ పనికి ఆటంకం కలగకుండా ఇన్వర్టర్ లేదా యూపీఎస్ ఉండటం చాలా అవసరం. మీ మీటింగ్లో ఆడియో క్లారిటీ కోసం నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్సెట్ వాడటం మంచిది. ఇది చుట్టుపక్కల ఉండే ఇంటి శబ్దాలను అవతలి వారికి వినిపించకుండా చేస్తుంది. మీ పనికి సంబంధించిన గ్యాడ్జెట్స్ అన్నీ అంటే మౌస్, కీబోర్డ్స్, చార్జర్స్ ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. డెస్క్ పైన కేబుల్స్ అన్నీ చెల్లా చెదురుగా లేకుండా కేబుల్ మేనేజ్మెంట్ క్లిప్స్ వాడి నీట్గా సర్దుకోవడం వల్ల మైండ్ కూడా క్లియర్గా ఉంటుంది. అనవసరమైన వస్తువులతో టేబుల్ నింపేయకుండా కేవలం అవసరమైన వాటిని మాత్రమే ఉంచుకుంటే ఏకాగ్రత దెబ్బతినకుండా ఉంటుంది. చివరిగా మీ వర్క్ స్పేస్లో పర్సనల్ టచ్ ఇవ్వడం వల్ల మీరు అక్కడ ఎక్కువసేపు పనిచేయడానికి ఇష్టపడతారు. మీకు ఇష్టమైన కోట్స్ ఉన్న ఫ్రేమ్స్ లేదా ఫ్యామిలీ ఫోటోలను చిన్నగా డెస్క్ దగ్గర పెట్టుకోవచ్చు. పని మధ్యలో హైడ్రేటెడ్గా ఉండటానికి ఒక పెద్ద వాటర్ బాటిల్ ఎప్పుడూ టేబుల్ మీదే ఉంచుకోండి. ఆ రోజంతా మీరు చేయాల్సిన పనులను ముందే ప్లాన్ చేసుకొని ఒక నోట్ ప్యాడ్ లేదా డిజిటల్ టూల్లో రాసుకోవడం వల్ల గందరగోళం ఉండదు. పని వేళలను ఖచ్చితంగా పాటించడం ద్వారా పర్సనల్ లైఫ్ అండ్ వర్క్ లైఫ్ మధ్య బ్యాలెన్స్ కుదురుతుంది. పని ముగిసిన తర్వాత మీ డెస్క్ను సర్దుకోవడం వల్ల మరుసటి రోజు ఉదయం మీరు మళ్ళీ పని మొదలుపెట్టినప్పుడు ఉత్సాహంగా అనిపిస్తుంది. ఈ విధంగా మీ వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్ను కేర్ఫుల్గా డిజైన్ చేసుకుంటే మీ ప్రొడక్టివిటీ పీక్ లెవెల్స్లో ఉంటుంది.